సరే, మనం ఇప్పుడు ఈ యొక్క సమయంలో మనము అత్యాసక్తితో ప్రార్థించు సమాజము దాని మీద మనం నేర్చుకోబోతున్నాం. మీరు అపోస్తుల కార్యము 12వ అధ్యాయము, అపోస్తుల కార్యము 12వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అంటే ఇక్కడ దాదాపు అదే కాలంలో రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైనటువంటి యాకోబుని ఆ యొక్క హేరోదు ఖడ్గంతో చంపించాడు. అంటే ఆయన నమ్ముకున్నందువల్ల, ఆయన అంగీకరించారని ఆ రోజుల్లో భయంకరమైన శ్రమలు సమాజానికి వచ్చాయి. అపోస్తుల కాలంలో అపోస్తుల యొక్క వర్తమానములు ఎవరైతే ఉన్నారో, ఆ బోధన అంగీకరించారో వారందరి మీద కూడా భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల్లో చాలామందిని మీరు మెస్సీని ఎందుకు అంగీకరించారని వారు ఆ యొక్క క్రైస్తవుల్ని చంపేవారు, హింసించేవారు. అందుకని వారు అరణ్యంలోనికి, కొండ గోవల్లోనికి, స్వర్గంలోనికి వారు వెళ్ళి ఆ విధంగా తమ ప్రాణాలని అనగా వారు తప్పించుకొని తమ ప్రాణాలను కాపాడుకొని వాళ్ళు ఆయన ఆరాధిస్తూ ఉండేవారు అన్నమాట. ఎందుకంటే వారు ఎందుకు బ్రతకాలనుకుంటున్నారు, వాళ్ళు చనిపోవచ్చు కదా అని మనకు అనుకోవచ్చు. పౌలు గారు అంటున్నారు, బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు. బ్రతుకుడు మెస్సయే, చావైతే మేలు. అయితే ఈ సమాజం కోసమే బ్రతకాలని, సువార్త ప్రకటించడం కోసమే బ్రతకాలని వాళ్ళు ఆ విధంగా తప్పించుకుంటున్నారు. ఆయన నామనిస్తారు. అందరూ చనిపోయారు కూడా సువార్త ఎవరు ప్రకటిస్తారు? కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో సువార్త ప్రకటించాలని తమ ప్రాణాలను వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి, కాపాడుకుంటున్నారన్నమాట. కాబట్టి అవసరమైతే ఇంకా ఎవరినైనా లేపి ఆయన నడిపించుకోగలరు, అది కాదు. కానీ పౌలు గారు చెప్పిన మాటలను బట్టి వారిని మీ నిమిత్తమైన బ్రతుకుడు అవసరమైనది అంటాడు. అంటే సమాజం కోసం ఆయన బ్రతకాలని. ఎందుకంటే వారు చనిపోతే సమాజం కోసం ప్రార్థించేవారు లేరు, సువార్త ప్రకటించేవారు. అందువల్ల ఆ సత్యము మరుగవకుండా ఉండడం కోసము, ఆ సువార్త మరుగైపోకుండా ఉండడం కోసము సర్వశక్తిమంతుడు ఆ విధంగా ఆ రోజుల్లో వారిని ఆయన కాపాడేవాడు. క్రైస్తవుల్ని ఆయన నామనిస్తాం. కొంతమంది చనిపోయేవారు. అందుకని ఇక్కడ యోహాను సహోదరుడిని యాకోబుని ఆ యొక్క హేరోదు ఆ యొక్క కాలంలో చంపబడ్డాడు. అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఎందుకంటే యూదుల్ని మెప్పించడం కోసం, యూదులకు ఇష్టమైన కార్యం అంటే క్రైస్తవుల్ని చంపడం. ఎందుకంటే యూదులు మెస్సీని నమ్మరు కాబట్టి, మెస్సీని వాళ్ళు సిలువ వేశారు కాబట్టి, ఆ బోధ వ్యాపించకుండా నిమిత్తం ఆ క్రైస్తవులు విస్తరించకుండా ఉండాలని చెప్పి ఆ యూదులు ఆ యొక్క అభిప్రాయాన్ని బట్టి, వారి తలంపుని బట్టి ఆ యూదులను సంతోషపరచాలని ఈ యొక్క హేరోదుకు సంబంధించిన సైనికులు ఈ యొక్క క్రైస్తవుల్ని చంపేస్తూ ఉండేవారు అనమాట. అలాగే ఇక్కడ కూడా యూదులను సంతోషపరచాలని, లేకపోతే యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారు. రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరు బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని, కాబట్టి హేరోదు దాదాపు అదే రాజైన, లేకపోతే అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని పట్టుకొని, కాబట్టి అక్కడ పేతురు గారిని కూడా ఏం చేశారు చెప్పండి, పట్టుకున్నారు. ఆ దినములు పులిన రొట్టెల పండుగల దినములు అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతని కావలిలో ఇండుటకు 4 చతుష్టముల సైనికులను అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. చూడండి, పేతురుని ఏం చేశారంటే, ఆ యొక్క పేతురుని పట్టుకునే దినములు ఏంటంటే యూదులకు అవి పులిన రొట్టిన పండుగ దినాలు.
కాబట్టి అతను పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ఆ యొక్క యూదుల యొద్దకి అతన్ని తీసుకుని రావాలని ఆ యొక్క పేతురు చెరసాల్లో ఉంచి అతనికి కావలిగా సైనికులు పెట్టారు. కావలిగా పెట్టారు. అంటే ఇప్పుడు పేతురు గారు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నాడు. అతడు సువార్త ప్రకటిస్తున్నాడని, అనేక మందిని క్రైస్తవులుగా మారుస్తున్నాడని, ఆ రోజుల్లో ఆయన గురించి చెప్తున్నాడని. కాబట్టి ఇలాగ క్రైస్తవులు హింసిస్తే ఆ యొక్క యూదులకి ఇష్టం కాబట్టి, అందుకని ఈ యూదులకు ఇష్టమైన కార్యం చేస్తే మనకు ఏ ఇబ్బంది ఉండదని, ఇబ్బంది ఉండదని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పేతురు గారు కూడా పట్టుకుని చెరసాలను వేసారు. ఆ చెరసాలను వేసినప్పుడు చూడండి, ఆ చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే లేకపోతే సమాజం అయితే అతని కొరకు అత్యాసక్తితో సర్వశక్తిమంతుని ప్రార్థన చేయుచుండెను. చూడండి, సమాజం అయితే ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పేతురు గారిని ఎలా బయటకు తీసుకురావాలా, ఏం చేద్దామా, పేతురు గారు లేకపోతే ఇప్పుడు సువార్త ఎవరు ప్రకటిస్తారు, ఎలాగ ఇప్పుడు మనకి ఆ యొక్క వాక్యం ఎలాగా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏం చేద్దాం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా, లేకపోతే ఆ చెరసాల నాయకుడు ఏమైనా మీకు తెలుసా, ఏదేమైనా మీకు తెలుసా, లేకపోతే వాళ్ళని ఏదో విధంగా బయటకు తీసుకుని రావడం కోసం అలాంటి ప్రయత్నాలు చేయలేదు వాడు. ఆ సమాజం వాళ్ళు ఏం చేశారనంటే ఆ పేతురు నిమిత్తమై ఆ పేతురు కొరకు అత్యాసక్తితో సర్వశక్తిమంతునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తితో కాదు, అత్యాసక్తితో. బైబిల్లో ఏం రాయబడిందంటే ఏలియా మన వంటి మనుషుడే. చూడండి ఒకసారి మీరు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ఆ ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు. ఆ ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఏం జరిగింది చెప్పండి. కానీ అందుకని 16వ వచనం ఏముందంటే, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకము గలదై లేకపోతే బహుబలము గలదుగా ఉంటుంది అన్నాడు. అంటే వీళ్ళు నీతిమంతులు. వీళ్ళు అపోస్తుల బోధనను నమ్మి ఆ వాక్యానికి విధేయత చూయిస్తూ ఆ వాక్య ప్రకారం నడుస్తూ నీతిమంతులుగా ఉన్నారు. కాబట్టి నీతిమంతులుగా ఆ రోజుల్లో ఏలియా నీతిమంతుడిగా ఉండి ప్రార్థించినప్పుడు, అంటే ఆసక్తితో ప్రార్థించినప్పుడు వర్షం కురమంటే కురిసింది, లేకపోతే వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, వర్షం కురమంటే కురిసింది, భూమి తన ఫలాన్ని ఇచ్చింది. వర్షం ఆగిపోమంటే ఆగిపోయినప్పుడు భూమి మీద చెట్లు గిట్లు మొత్తం కూడా ఎండిపోయాయి. అంటే ఏలియా యొక్క ప్రార్థన ఆయన అంగీకరించి, ఆ మనవుని అంగీకరించి ఆ ప్రార్థనని ఆయన నెరవేర్చాడు. అలాగే ఇక్కడ కూడా ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. వీళ్ళైనట్లయితే ఏలియా కంటే ఇంకా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఆసక్తి అంటే ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, తినాలని ఆసక్తి, ఎప్పుడు చూసిన తిండి మీద ఆసక్తి కనపడతాం, ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి వస్త్రాల మీద ఆసక్తి ఉంటూ ఉంటుంది, కొంతమంది డబ్బు మీద ఆసక్తి ఉంటూ ఉంటుంది. ఇలా కొంతమంది వాటి మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు, దాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఒక నీరు మనకి అంత ఆసక్తి అనగా దాహమునకు సాదృశ్యంగా ఉంది. అందుకనే మనకు దాహం వేసినప్పుడు నీరు కోసం మనం వెతుకుతాం, నీరు తాగినప్పుడు మనం నెమ్మది పొందుతుంటాం. కాబట్టి ఆ విధంగానే మనము ఆ నీరు ఎలాగా దాహం కలిగి ఉంటామో, లేకపోతే ఆకలి వేసినప్పుడు మనం ఎలాగైతే ఒక ఆకలిని మనం కలిగి ఉంటామో, ఈ యొక్క ఆసక్తి కలిగి ఉంటామో, అలాగే ఇక్కడ కూడా వాళ్ళు ఆ యొక్క ప్రార్థన పట్ల వాళ్ళ ఆసక్తి కలిగి ఆ పేతురు కోసమై ఆ పేతురుని చెరసాల నుండి సర్వశక్తిమంతుని విడిపించాలని చెప్పి ఆ పేతురు గురించి వారు అత్యాసక్తితో, ఏదో ఇష్టం లేకుండా ఈ ప్రార్థన ఎందుకు పెట్టారా, లేకపోతే వాళ్ళలో కలిసి ఏదో విధంగా పేతురు బయటకు తీసుకుంటే సరిపోతుంది కదా, ప్రార్థన ఎందుకు, ఎంతసేపు ప్రార్థన ఏంటి, ఇంత దూరం ప్రార్థన ఏంటి, ఇంత ప్రార్థన ఎందుకు మనకి
అని వాళ్ళు లోపల ఏదో అనుకుంటూ ఆ విధంగా కాదు, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఒక దానికోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. అంటే పేతురుని చెరసాల నుండి బయటకు వచ్చు నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. నీలో కూడా ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు తెలియకుండా ప్రార్థన చేయడం కాదు. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావంటే సమాజంలో ఎవరైనా ఇంకా లోకం యొక్క చెరసాల్లో ఉంటే, లేకపోతే అన్యాయం యొక్క చెరసాల్లో ఉంటే, చెడ్డ స్నేహాల యొక్క చెరసాల్లో ఉంటే, లేకపోతే లోకాశల యొక్క చెరసాల్లో ఉంటే, అలాంటి చెరసాల్లో నుండి బయటకు రావడం కోసము నీవు కూడా అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఆయన హల్లెలూయా. లేకపోతే ఎవరైనా బలహీనతలో ఉంటే, ఎవరైనా అనారోగ్యంలో ఉంటే వారు దాని నుండి బయటకు వచ్చే వరకు కూడా నీవేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి కలిగి ఆ ప్రార్థన అంటే నీకు ఆసక్తి ఉండాలి. మీకు అర్థమైందా? అందుకని ఆసక్తి కలిగే వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన ఎప్పుడు పెడతారు, ఇంకా ఎప్పుడు వాక్యం చెప్తారు, ప్రార్థన ఎప్పుడు, అలాగే దాన్ని వినాలని ప్రార్థించాలని వాళ్ళకి ఎక్కువ ఆసక్తిగా ఉంటుంటుంది అన్నమాట వాళ్ళకి. అందువల్ల వాళ్ళు నిరంతరం కూడా లేకపోతే ఎల్లప్పుడూ కూడా ప్రార్థించడానికి వాళ్ళు ఇష్టపడతారు. అలాగా అక్కడ సమాజం అయినట్లయితే ఆ పేతురు చెరసాల నుండి బయటికి రావాలని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అత్యాసక్తితో వాళ్ళు ఎవరు చెప్పండి? నీతి కలిగిన సమాజం. ఆ యొక్క దుర్బోధల నుండి, అనగా ఆ యొక్క ధర్మశాస్త్ర సిద్ధాంతాల నుండి, ఆచారాల నుండి, పద్ధతుల నుండి, లేకపోతే లోక సంబంధమైన విధానాల నుండి వాటి నుండి బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చి పరిశుద్ధాత్మను పొందుకొని నీతిమంతులుగా ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు అన్నమాట. అందువల్ల మనం చేసే ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలంటే మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. వాళ్ళకు ఒక ఆసక్తి ఉంది. ఏమిటంటే పేతురు చెరసాల నుండి బయటకు రావాలని ఒక ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ ఆసక్తిని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. లేకపోతే ఒక వ్యక్తి రక్షణ పొందాలనేటువంటి, లేకపోతే ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పైన వాటి మీద మనసు పెట్టేలాగా ఆ వ్యక్తి పట్ల నువ్వు ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే నీ కోసం కూడా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీవు కూడా ఆ యొక్క మా అమర్త్యమైన దాన్ని చూడాలి, మెస్సైని కలుసుకోవాలి, మధ్యాకాశంలో చూడాలి. ఆ వీణ పాలన ఎలా ఉంటుందో, ఆ మధ్యాకాశానికి ఎలా కొనిపోబడతామో, ఆ మహిమ శరీరం ఎలా ఉంటుందో, దాన్ని పొందుకున్నప్పుడు నా జీవితం ఎలా ఉంటుందో, నేను ఎలా ఉంటానో, ఆ వీణ పాలన ఎలా ఉంటుందో, ఏమిటో అక్కడ ప్రపంచ దేశాల నుండి నీతిమంతులు వస్తారు. వాళ్ళందరూ ఎలా ఉంటారో, ఆ మెస్సీ ఎలా ఉంటాడో 2000 సంవత్సరాల నాడు ఆ కలవరి శిలువలో నా కోసమై ఆయన రక్తం చిందించాడు కాబట్టి ఆయన ఎలా ఉంటాడో నేను చూడాలి అని ఆసక్తి నీలో ఉన్నప్పుడు ఆ ఆసక్తిని బట్టి నువ్వు ప్రార్థించాలి. ఆయన నామమున హల్లెలూయా. అంతేగాని ఏదో అందరూ ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే అందరూ వచ్చేస్తున్నారు కదా నేను కూడా ఏదో ప్రార్థన చేస్తున్నానని గుడ్డిగా ఏదో ప్రార్థన చేయడం కాదు. నీ ప్రార్థనలే ఉండాలి చెప్పండి, అత్యాసక్తి ఉండాలి. ఆసక్తికి మించినటువంటి ఆసక్తి ఉండవలసిన దానికంటే ఇంకా ఎక్కువగా వాళ్ళు అత్యాసక్తి కలిగి ఆ సమాజం ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారు ప్రార్థించడం, అందుకని ప్రార్థనా పరులు, లేకపోతే ప్రార్థించేవారు, లేకపోతే ప్రార్థనా వీరులు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆయన సన్నిధి చేరుతుంది. అందుకని ప్రార్థన అనేది ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? పైన ఉన్నట్టు వాటిని క్రిందకి తీసుకొస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేన్నైనా పైకి తీసుకొచ్చేస్తాడు. పరిశుద్ధాత్మను లేకపోతే దూతలను కానీ దేనినైనా కానీ ప్రార్థన అనేటువంటిది క్రిందకి తీసుకొచ్చేస్తాయి. అందువల్ల ప్రార్థన అంటే ఏదో తేలిక తీసుకోకండి. ప్రార్థనే కదా. మనుషులకి వాక్యం మర్మాలు ఉన్న మీద ఆసక్తి, కొంతమంది ప్రార్థన మీద ఉండదు. కానీ మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన ఉండాలి. నీ జీవితంలో అత్యాసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. ఏదైతే నువ్వు అడుగుతున్నావో దాన్ని పొందుకోవాలని ఆసక్తి నీకు ఉండాలి. ఇక్కడ వాడు పేతురు గురించి ప్రార్థన చేస్తున్నారు. వాడు నువ్వు కూడా సమాజం గురించి ప్రార్థన చేయాలి. సమాజంలో వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ పరిచర్య గురించి నువ్వు ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి.
లేకపోతే ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నట్లయితే ఈ లేకపోతే ఇక మన యొక్క రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఈ వర్తమానం పట్టుకునేలాగున వారి దగ్గర నడిపించబడేలాగున నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి? ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. తర్వాత చూడండి అమ్మా, అత్యాసక్తితో ప్రార్థించుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఆ రాత్రే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి, 1 సంఖ్యలు కాదు 2 సంఖ్యలతో, ఒక నేరస్తుడికి వేసిన రీతిగా. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆ యొక్క పేతురు ఒక పాపిగా కనపడుతున్నాడు, ఒక దుష్టుడుగా కనపడుతున్నాడు, ఒక చెడ్డ వ్యక్తిగా కనపడుతున్నాడు, ఒక నేరస్తుడిగా కనపడుతున్నాడు. అందుకని నేరస్తుడికి ఎలాగైతే ఆ యొక్క సంఖ్యలను వేస్తారో ఇక్కడ పేతురు గారికి కూడా 2 సంఖ్యలను పేతురు గారికి వేసి 2 సైనికుల మధ్యన ఉంచారు. ఆ పేతురు గారు తప్పించుకొని పోతాడు. 2 సైనికులు, అటు ఒక సైనికుడు ఉన్నాడు, ఇటు ఒక సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుల మధ్యలో ఈ పేతురు గారు నిద్రపోతూ ఉన్నారు. పేతురు గారికి వీళ్ళు కాపలాగా ఉన్నారు, పేతురు గారు తప్పించుకుపోతాడేమని. ఆ సైనికులు ఆ యొక్క భద్రతగా ఉన్నారన్నమాట. అంటే వాడు తప్పించుకొని వెళ్తారేమో, పేతురు తప్పించుకుని వెళ్ళిపోతాడేమో అని. ఆ సైనికుల మధ్య, ఆ యొక్క దుష్టుల మధ్య, ఆ చెడ్డ సైనికుల మధ్య, లేకపోతే వాళ్ళు ఒక త్రాగుబోతులై ఉండొచ్చు, అలాంటి కఠినమైన ఆ సైనికుల మధ్య ఆ చెరసాలలో పేతురు గారికి 2 సంఖ్యలు వేయబడ్డాయి. ఆ సంఖ్యలు కలిగి ఉండి ఆ సైనికుల మధ్య ఆ రాత్రి పేతురు గారు నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కథన్నట్టు వినడం కాదు, ఆమె హల్లెలూయా కూడా ఉండాలి. తర్వాత చూడండి, ఆ హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని అయితే చూడండి, కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకుని ఉండిరి. ఆ సైనికులేమో లోపల ఉండి ఆ పేతురు గారు అటు ఇటు నిలబడి ఉంటే, మరలా కావలి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తలుపు ఎదుట చెరసాలను కాచుకుని ఉన్నారు. ఆ బయట తలుపు ఎదుట ఆ కావలి వాళ్ళు, ఆ కాపలా వాళ్ళు, ఈ లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్లకుండా, తప్పించుకుని వెళ్లకుండా, ఆ బయట వాళ్ళు ఆ చెరసాలలోనికి ఎవరు కూడా రాకుండా ఆ భద్రంగా తాళాలు వేసేసి ఆ యొక్క తలుపులకి కావలి వారు అక్కడే కనిపెట్టుకున్నారన్నమాట. నిద్రపోకుండా మెలుగు కలిగి, అలాగే పేతురు గారికి అటు ఇటు ఆ సైనికులు మెలుగు కలిగి ఆ విధంగా కనిపెట్టుకుని ఉన్నారన్నమాట. పేతురు గారు అయితే మాత్రం అతడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు, నిద్రిస్తూ ఉన్నాడు. సమాజం అయితే ప్రార్థిస్తూ, విడుదల కొరకు, విమోచన కొరకు, ఆ చెరసాల నుండి బయటకు రావాలని ఒక విడుదల కొరకు వాడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇదిగో యావే దూత అతని దగ్గర నిలిచెను. అతడు నిన్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపోయాను. చూడండి, ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. అందువల్ల నువ్వు ప్రార్థిస్తే ఆ రోజుల్లో చేసిన సర్వశక్తిమంతుడు ఈనాడు కూడా ఆయన చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏమి కూడా లేదు. అప్పుడు వారు అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్న దానిని బట్టి వారి ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది. అందువల్ల నీ ప్రార్థన ఏదో స్తోత్రం స్తోత్రం అని చెప్తున్నాను అనుకోకండి, అది ఆయన సన్నిధికి వెళుతుంది. నువ్వు నీతిగా ప్రార్థిస్తే నువ్వు ఏది అడుగుతున్నావో దాన్ని ఆయన దయచేసేవాడు. కాబట్టి నీవు ఆ ఎవరైతే దయచేస్తారో, ఎవరైతే విడిపిస్తారో, ఎవరైతే రక్షిస్తారో, ఎవరైతే నిన్ను కాపాడుతారో, ఎవరైతే నిన్ను పైకి తీసుకుని వెళ్తారో ఆయనకి నువ్వు ప్రార్థన చేయాలి. ఆయనకి ప్రార్థన. కాబట్టి అత్యాసక్తితో సమాజం ప్రార్థిస్తూ ఉంది. అప్పుడు దూత ఆ యొక్క గదిలోనికి
అతని దగ్గర నిలిచెను. ఇదిగో దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఆ దూత రాగానే ఏమొచ్చింది చెప్పండి? పరలోక సంబంధమైన దూత వెలుగుతో ప్రత్యక్షమయ్యాడు పేతురు ఉన్నటువంటి ఆ గదిలోనికి. ఆ గదిలోని ప్రత్యక్షమై పేతురుని, గమనించండి, దూత పేతురుని ప్రక్కకు తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతడు లేమని చెప్పగానే పేతురు గారు లేచాడు. లేవగానే ఆ సంఖ్యలు ఏమైపోయినాయి చెప్పండి? వాటంతటే ఊడిపోయాయి. ఆ సంఖ్యలో ఏ దోత వచ్చి ఓడదీయలేదు, లేకపోతే దోత వచ్చి ఆ సంఖ్యలు తెంచేయలేదు. పేతురు గారిని ఆయన త్వరపెట్టి లెమ్ము అని లేపగానే పేతురు గారు లేవగానే వాటంతటా ఊడిపోయాయి. చూడండి, సర్వశక్తిమంతుడు ఎంత శక్తి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు ఎంత మహిమ కలిగిన వాడు, ఎంత గొప్ప శక్తి కలిగిన వాడు. కాబట్టి వాడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆ సంఖ్యలు ఏమైపోయినాయి చెప్పండి? వాటింతటేమే తెగిపోయి. అందుకని ఆయనకు అసాధ్యమైంది ఏమి? అందుకని నువ్వు సేవించుచున్నవాడు ఏదో రాయో రప్పో గోడో గొబ్బో కాదు. అలాంటి శక్తిమంతుడిని నువ్వు సేవిస్తున్నావు, అలాంటి బలవంతుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. ఆయన సమస్తమును ఆయన చేయగలిగిన వాడు. కాబట్టి వాళ్ళు దాన్ని నమ్మారు. మనం ప్రార్థిస్తే సర్వశక్తిమంతుడు దాన్ని జరిగిస్తాడు. ప్రార్థన చేస్తే సర్వశక్తిమంతుడికి అసాధ్యమైంది ఆయన నెరవేరుస్తాడు. ఆ యొక్క విశ్వాసమును బట్టి వాళ్ళు ప్రార్థించినప్పుడు దూత క్రిందకు వచ్చి ఆ పేతురుని లేపినప్పుడు ఆ సంఖ్యలు వాటంతటవి ఊడిపోయాయి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత చూడండి, ఆ యొక్క నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుకొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అప్పుడే నిద్రతో లేచాడు పేతురు గారు. లేపగానే ఇంకా అతనికి ఏం తెలియట్లేదు, అతనికి ఏం అర్థం అవట్లేదు. అప్పుడు దూత చెప్తున్న, పరలోకం నుండి వచ్చిన దూత, ఎలోహిం సర్వశక్తిమంతుని యొక్క దూత, నువ్వు నడుము కట్టుకో, లేకపోతే నీవు చెప్పులు వేసుకో, లేకపోతే నీవు ఆ యొక్క వస్త్రములని నీ వస్త్రమును పైన వేసుకో, నా వెంబడి నమ్మని పేతురు గారితో చెప్పాడు. ఆయన నీవు కూడా ప్రార్థిస్తే ఆయన ఆ విధంగా జరిగించాలి. అప్పుడు ఎలా శక్తిమంతుడో ఇప్పుడు కూడా నీ జీవితంలో అలా చేయగలడు ఆయన, నువ్వు విడిపించగలడు ఆయన. అంతేగాని పేతురు గారి మీద ప్రేమ ఉండి నీ మీద ప్రేమ లేకుండా ఉండదు. పేతురు గారిని ఎలాగ ప్రేమిస్తున్నాడో నిన్ను కూడా ఆయన అలాగే ప్రేమిస్తాడు. ఎందుకని సూర్యుని యొక్క వెలుగు అందరి మీద ఒకే రకంగా ప్రకాశిస్తుంది. ఆయన యొక్క ప్రేమ కూడా అదే విధంగా ఉంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూత వెలుపులకి చూడండి, ఆ పేతురుని అతనితో కూడా రమ్మన్నప్పుడు అతడు వెలుపులకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. అతను ఏమనుకున్నాడు? నిజంగా దూత వచ్చి నన్ను బయటకు తీసుకొని వచ్చి వెలుగులకు తీసుకొని వచ్చి జరిగిందని అనుకోవట్లా. ఇదేదో దర్శనం అంటే కళకి దర్శనాన్ని తేడం. కళ ఏంటంటే నిద్రపోతా వచ్చేదనమాట, దర్శనం అంటే మేల్కొని ఉండగా వచ్చేదనమాట. అది జరిగినట్టుగా ఉంటుంది అనమాట. అందుకే బ్రహ్మాం గారు చాలా దర్శనాలు చూశారు. ఒక అబ్బాయికి దర్శనముల్లో ఒక అబ్బాయికి కారు ప్రమాదంలో జరిగినట్టు, అతడు ఆ సమయంలో బ్రహ్మాం గారు ప్రార్థించినట్టు, అతడు స్వస్థపరచబడినట్టు ఆ దర్శనం వచ్చింది. అదేవిధంగా ఆ దర్శనం ప్రకారం ఆయన ఒకసారి ఒక ప్రాంతంలో వెళుతున్నప్పుడు ఒక కారు ఒక అబ్బాయిని గుద్దింది. ఆ దర్శనం గుర్తుకొచ్చింది. అప్పుడు వెళ్ళి ప్రార్థించాడు, అబ్బాయి స్వస్థత పొందాడు. అంటే ఆ దర్శనం అంటే అలాంటిది అనమాట. ఇది ఇతను కూడా ఏమనుకుంటే నిజంగా జరుగుతుంది అనుకోవట్లేదు పేతురు గారు. అతను ఏమనుకున్నాడు? అది ఒక దర్శనం అనుకుంటున్నాడు. చూడండి, మొదటి కావలి రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటదే వారికి తెలుసుకొనెను. అతడు ఏమనుకున్నాడు? దర్శనం అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆ యొక్క పట్టణపు
ఇనుప గవిని దగ్గరికి వచ్చినప్పుడు దానంతదే ఆ తలుపు తెరుచుకుంది. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. దూత బయటికి తీసుకొచ్చి ఏం జరిగింది చెప్పండి? తలుపు దానంతటా తెరుచుకుంది. ఆ దూత వెళ్ళిపోయాడు. పేతురు గారు అలా ఉంటాడు. ఆయన నా మనిషి. ఇదంతా పేతురు గారు అనుకుంటాడు, దర్శనం అనుకుంటున్నాడు. అందుకని నేను ప్రార్థిస్తే ఆయన మహిమను చూస్తాను. ఏ విధంగా ప్రార్థన చేయాలి? అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఆయన మనిషితో హల్లెలూయా. ఆ పేతురు తెలివి వచ్చి ఎలోహిం తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను అనుకునేను. పేతురు గారు బయటకు వచ్చాక అప్పుడు అర్థమైపోయింది. ఇదేంట్రా బయటకు వచ్చాను, సర్వశక్తిమంతుని దూతే నా ఆ యొక్క గదిలోనికి వచ్చి అప్పుడు నన్ను పట్టుకున్నప్పుడు లేకపోతే నన్ను లేపినప్పుడు ఆ సంఖ్యలన్నీ ఊడిపోయాయి. ఆ దూతే నన్ను చెప్పులు తొడుక్కోమని వస్త్రాన్ని పైన వేసుకుని భుజం మీద వేసుకుని రమ్మని ఈ విధంగా నన్ను బయటికి యొక్క ఆ గేట్లన్నీ తప్పించుకొని నన్ను బయటికి తీసుకొని వచ్చింది దూతే అని పేతురు గారికి అప్పుడే అర్థమైంది. కాబట్టి చూడండి, తలుపుటి వాటంతటా అవి తెరుచుకున్నాయి. మనం సేవించుట సర్వశక్తిమంతుడు. అందువల్ల నువ్వు ప్రార్థిస్తే ఆయన ఆ విధంగా చేయగలడు. ఆయన హల్లెలూయా. అప్పుడు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి ఆయన విడిపించాడని, లేకపోతే ఆ ప్రజలు యూదులను లేకపోతే వాటన్నిటి నుండి కూడా ఆయన తప్పించాడని నాకు నిజముగా తెలియనని అనుకునేను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని పేరు గల యోహాను తల్లి అయిన మరే ఇంటికి వచ్చెను. ఎవరింటికి వచ్చాడు చెప్పండి? మరి ఇంటికి వచ్చాడు. అతడు మార్కును మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అంటే మార్కు అను మారు పేరు గల యోహాను అంటే మార్కు యొక్క తల్లి అయినటువంటి మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రాత్రి కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాత్రి కూడా వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి? ఆ కార్యం జరగడం కోసం ఆ పేతురు గారు బయటికి రావాలని ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారన్నమాట. నిద్ర కూడా పోకుండా ప్రేయర్ చేస్తూ ఉన్నారన్నమాట వాళ్ళు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఒక చిన్నది ఎవరు తలుపు కొడుతున్నారా అని ఆలకించడానికి రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. తర్వాత చూడండి, ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. ఆ స్వరం వినగానే ఆవిడ సంతోషం వచ్చింది. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా దేని గురించి ప్రార్థించినప్పుడు అది దాన్ని మనం పొందుకున్నప్పుడు ఎక్కలేని సంతోషం కలుగుతుంది. ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు అనుకోండి, ఇంటి దగ్గరనే నువ్వు ఆసక్తితో నాయన నాతో ఈరోజు మాట్లాడు, నన్ను దర్శించు నాయన, నాకు కావలసిన వాక్యాన్ని ఇవ్వు నాయన అని నువ్వు ఇంటి దగ్గర బలముగా ప్రార్థన చేసుకొని కనుక వచ్చినట్లయితే అప్పుడు నీకు సంబంధించిన విధంగా ఆయన మాట్లాడినప్పుడు నీకేం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. ఆయన నాతో ఈరోజు మాట్లాడాడు, నేను దేని గురించి అయితే తలంచానో దానికి ఆయన నాకు జవాబిచ్చాడు. ఇక్కడ కూడా వారు దేన్నైతే ప్రార్థించారో దాన్ని పొందుకునుడి ద్వారా పేతురు గారు తిరిగి రావడం ద్వారా ఆ రోదే అనే ఆ చిన్న అమ్మాయికి లేక చిన్నదానికి ఇంకా సంతోషం పట్టలేక తలుపు కూడా తీయకుండా పరిగెత్తుకొని అలా చెప్పాలనే సంతోషం అన్నమాట. ముందు పేతురు తలుపు తీయడం కాదు, వాళ్ళకెళ్ళి చెప్పాలి. పేతురు గారు విడిపించబడ్డాడు, పేతురు గారు చెరసాల నుండి బయటకు వచ్చేసాడు. కాబట్టి ఈ విషయం వాళ్ళకి చెప్పాలన్న ఈ యొక్క తొందరలో చూడండి, అక్కడ ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచినాడని తెలిపాను. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి.
పేతురు ఇంకనూ తలుపు చట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతి నొందిరి. ముందేం చేశారు చెప్పండి? దోతో లేకపోతే నువ్వు పిచ్చిదానివను రకరకాలుగా అభిప్రాయపడ్డారు, నమ్మలేదు. వారు నమ్మలా అంత గొప్ప కార్యం సర్వశక్తిమంతుడు చేస్తాడని. అందుకని మనం సేవించే ఆయన ఊహించే వాటికంటే గొప్పవి చేస్తాడు. వాళ్ళు అలా తలంచలేదు. అలాగే పేతురు గారు బయటకు వస్తాడు, అంత గొప్పగా అలా విధంగా అద్భుతంగా వస్తాడు అని వాళ్ళు ఏదే విధంగా ఆయన తప్పిస్తాడు ఆ విధంగా ఏదో వాళ్ళు తలంచుతూ ప్రార్థన చేశారు. కానీ ఆయన ఇంకా వాళ్ళ తలంపులకు భిన్నంగా తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు విభ్రాంతి నొందారు అన్నమాట. విడిపిస్తాడని తెలుసు వాళ్ళకి. తర్వాత చూడండి, విభ్రాంతి నొందింది. అంతటా ఓరకుండుడని వారికి సైగ చేసి మెస్సయ్య తన్ను చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబునకు సహోదరులకును ఈ సంగతి తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకి వెళ్ళాను. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా దూత ఆయన దర్శించాడో, ఎలా వచ్చాడో, ఎలా విడిపించాడో ఆ జరిగిన విషయాలన్నీ కూడా ఆ సమాజంలో వాళ్ళందరికీ కూడా తెలియజేశాడు. ఆ ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆసక్తిగా విన్నారు. పేతురు గారు వచ్చేటప్పటికి అందరూ కూడా ఆసక్తిగా, ఎందుకంటే వాళ్ళకి ఎంతో సంతోషం ఉండిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన ఫలించింది. వాళ్ళు అడిగిన దాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఏదైతే వాళ్ళు అడిగారో దానికి వారు పొందుకున్న ద్వారా, వారికి అనుగ్రహించబడడం ద్వారా వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారన్నమాట. అప్పుడు పేతురు ఏం చేశాడంటే సైగ చేశాడు. ఏమని చూడండి, అతడు ఓరకుండుడని వారికి సైగ చేసి, అంటే వాళ్ళు ఆ విభ్రాంతి నొందినప్పుడు వాళ్ళలో వాళ్ళు ఇంకా పేతురు గారిని ఆయన అలా ఇడిపించాడు ఇలాగా అని రకరకాలు చెప్పుకుంటున్నప్పుడు ఆయన సైగ చేశాడు. ఏం సైగ చేశాడు చెప్పండి? మీరు ఓరకుండుడని వారికి సైగ చేశాను. ఎందుకంటే బయట పరిస్థితి బాగలేదు. ఇప్పుడు ఒకవేళ మరలా పేతురు వచ్చాడు అలాగే ఇలాగైనా బయట కనుక వినపడింది అనుకోండి, మళ్ళీ తీసుకుపోయి చెరసాల పడేంత. కాబట్టి మీరు ఓరకుండుడి అని మరి పెద్ద మాట్లాడకండి ఎవరు కూడా అని చెప్పి ఆ యొక్క పేతురు గురించి వాళ్ళు మాట్లాడుతూ రకరకాలుగా ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడు, విడిపించాడు అని వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారు. అందరూ కూడా చెప్పుకుంటే మీరు అలా మాట్లాడకుండా ఓరకుండండి, అర్థమైందా అని చెప్పి సైగ చేసి అప్పుడు సర్వశక్తిమంతుడు ఆయన్ని ఎలాగ విడిపించాడో, ఎలాగ చెరసాల నుండి బయటకు తీసుకుని వచ్చాడో వాళ్ళందరికీ వివరించి చెప్పి ఈ విషయాన్ని యాకోబుకును మిగతా సహోదరులు కూడా ఈ సంగతి తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటకి వెళ్ళిపోయాను. ఈ విషయాన్ని మీరు మిగతా సహోదరులు కూడా మీరు చెప్పండి, సర్వశక్తిమంతుడు చేసిన కార్యాన్ని, సర్వశక్తిమంతుడు చేసినటువంటి ఆ యొక్క మేలుని. అందుకని మనకు సర్వశక్తిమంతుడు ఏదైనా మేలు చేసినప్పుడు ఇతరులతో మనం పంచుకోవాలి. అప్పుడు సర్వశక్తిమంతుని వాళ్ళు కూడా గణపరుస్తారు. అసూయ పడకూడదు. వీళ్ళు సర్వశక్తిమంతుడు ఇంతోటి ఏదో మాట్లాడాడని, విడిపించాడని, ఒకటే గొప్ప అయిపోతున్నాడు, గొప్పగా చెప్పేసుకుంటున్నాడు అని అలా కొనుక్కోవడం ఉండకూడదు. సర్వశక్తిమంతుడు మాట్లాడినందుకు, విడిపించినందుకు, సహాయం చేసినందుకు సంతోషించు వారితో సంతోషించుడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఏడ్చువారితో ఏడ్చుడని బైబిల్ చెప్తా ఉంది. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏడ్చి ప్రార్థన చేశారు. చెరసాల నుండి బయటకు వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా సంతోషించారు. మిగతా సహోదరులు కూడా ఆ సర్వశక్తిమంతుడు చేసిన కార్యం బట్టి, మేలుని బట్టి తెలియజేశారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, తెల్లవారుగానే పేతురు ఏమాయనో అని సైనికుల్లో కలిగిన గలిబిలి ఇంత అంతా కాదు. ఏ రోజు అతని కోసము వెదికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించును. అటు తర్వాత ఏ రోజు యోదయ నుండి కైసరుకు వెళ్ళి అక్కడ నివసించాను. ఆయన నామనిస్తాను. మనము కూడా ఇప్పుడు ఈ చివరి కాలంలో ఈ శరీరం అనే చెరసాలలో మనం ఉన్నాం. ఈ శరీరం అనే చెరసాల్లో మనమున్నాం. మనము కూడా ఒక ప్రార్థన మందిరమై ఉన్నాము. మనము కూడా ఈ యొక్క చెరసాల నుండి సమాజం ఎలాగ ప్రార్థిస్తూ ఉంటుంది నీ గురించి, కానీ నీవు కూడా ఈ చెరసాల నుండి బయటకు రావాలని నీవు కూడా ఏం చేయాలంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి.
అత్యాసక్తితో ఆయన విడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు. ఆయన అత్యాసక్తితో ఇప్పుడు ఆ యొక్క పేతురు గారిని విడిపించినటువంటికి, లేకపోతే పేతురు గారిని విడిపించిన ఆ దూత, ఆ ఎలోహిం, ఆయనే ఇప్పుడు ఆ రోజులైతే ఆ శరసాల నుండి విడిపించడానికి వచ్చాడు. ఇప్పుడైనట్లయితే ఈ శరసాలని, ఈ శరీరం అనే శరసాల నుండి శాశ్వతంగా విమోచించుట కొరకై ఇప్పుడు ఆయన దూతగా మన మధ్య ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అందుకని స్వరము మారింది, మనిషి కుమారుని యొక్క స్వరము మారింది. సాయంకాలంలో ఆయన వధువును కలిశాడు. దూత అక్కడే ఉన్నాడు, ఎలియాజరుతోనే ఉన్నాడు దూత. అక్కడ వధువుని వెలుపలికి తీసుకొచ్చాడు. అందుకే మనం కూడా మత్స్యాగ సంఘాల నుండి బయటకు వచ్చాం, మత్స్యాగ సిద్ధాంతాల నుండి బయటకు వచ్చేసాం. 7వ దూత వర్తమానం ద్వారా, అపోస్తుల బోధ ద్వారా. 7వ దూత వర్తమానం అంటే అపోస్తుల బోధ. బయటకు వచ్చాం, మనం నామమున బాప్తిజం పొందాం. ఆయన రాకడ కొరకు సిద్ధపరచు వర్తమానం. అందుకనే బయటికి ఏలియా వర్తమానము వధువును బయటికి పిలుస్తే పెండు కుమారుని కొరకై సిద్ధపరచు. 5 రకాల పరిచర్య కూడా అదే. ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఈ శరీరం అనే శరసాల నుండి ఆయన విడిపిస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అందుకని మనం జూబిలీ, విమోచన, హితవత్సరము, జూబిలీలో మనం ఉన్నాం. విమోచించబడే కాలంలో మనం శరీరం నుండి విమోచించబడే కాలంలో. అందుకనే ఈ 4 జాముల్లో ఆ దూత ఉన్నాడు. అందుకనే ఆ యొక్క 3 జాముల స్వరము మనల్ని వెలుగులకు తీసుకొచ్చి సిద్ధపరిచే స్వరముగా ఉంది. ఇప్పుడు ఈ స్వరము, అదే దూత స్వరము ఇప్పుడేమై ఉన్నదంటే మనల్ని ఎక్కిరమ్మని పిలిచే స్వరముగా ఉంది. అందుకనే బ్రహ్మంగారక కాలంలో ఉన్న స్వరమే అది, సంఘశాఖల నుండి వెలుగులు రమ్మని పిలిచిన ఆ స్వరమే, రాకడ కొరకై సిద్ధపరిచిన ఆ స్వరమే ఇప్పుడు ఏ స్వరముగా ఉన్నది చెప్పండి? ఎక్కిరమ్ము అని స్వరంగా. ఈ శరీరం నుండి మహిమ శరీరంలోనికి రా. ఆ ఎక్కిరమ్ము అనే స్వరమును బట్టి ఈ శరీరము మహిమ శరీరంగా మార్పు చెంది పైకి వెళ్ళిపోయింది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రోజుల్లో పేతురు గారు ఆ యొక్క హేరోదు యొక్క శరసాల నుండి పేతురు గారు బయటకు వచ్చారు. ప్రార్థన ద్వారా, సమాజం యొక్క ప్రార్థన ద్వారా, నీ యొక్క ప్రార్థన ద్వారా. ఎవరి ప్రార్థన వాళ్ళ ప్రార్థన. ఎందుకంటే నీవే ప్రార్థనా మందిరమై ఉన్నావు. ఆ యొక్క ప్రార్థన నిన్ను కూడా ఏం చేయాలి చెప్పండి? సమాజంలోని వారిని కూడా ఏం చేయాలి చెప్పండి? ఒకరి ప్రార్థన, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం వల్ల, అత్యాసక్తితో ప్రార్థించడం వల్ల. ఆ రోజుల్లో ఏంటిది? పేతురు గారు ఆ శరసాలను బయటికి రావాలని అత్యాసక్తితో ప్రార్థన చేశారు. నీవైతే ఈ శరీరం అనే శరసాల నుండి, ఈ దేహం నుండి నన్ను విమోచించమని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ శరీరము మరణకరమైనటువంటిది. దీని నుండి మనల్ని విమోచించి అమర్త్యమైనటువంటి శరీరమును మనకు అనుగ్రహించి దానితోటి మనల్ని ఆయన పైకి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఇంకా వాళ్ళు ఆ శరసాల నుండి బయటకు వచ్చిన పేతురు గారు ఇంకా భూమి మీద నుండి సువార్త ప్రకటించారు. ఆ శరసాలు మనమైతే ఈ శరసాల నుండి, ఈ శరీరం అనే శరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోతాం. భూమి మీద కాదు, భూమి మీద ఉండడం కాదు, పైకి మధ్యాకాశానికి కొనుపబడతాం. ఆయన నీతిశూరుడిగా మధ్యాకాశానికి ఆయన వస్తూ ఉన్నాడు కనుక ఆయన్ని ఎదుర్కోవడానికి, ఆయన కలుసుకోవడానికి మనం మహిమ శరీరంతో పైకి కొనుపబడతాం. కాబట్టి దానికి ఏం కావాలి చెప్పండి? అత్యాసక్తితో కూడిన ప్రార్థన కావాలి. ఇప్పుడు నీకు అత్యాసక్తితో కూడిన ప్రార్థన, రాత్రి అనక పగలనక ప్రార్థన. అందుకని నువ్వు ఆయనకి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థనకు ఒక సమయం అంటూ లేదు. నీకు అర్థమైందా? ఇంత అర్ధరాత్రి ప్రార్థన ఏంటి? ఎన్ని గంటల ప్రార్థన ఏంటి? ఆయనకు నువ్వు తెల్లారుజామైనా, అర్ధరాత్రి అయినా, సాయంత్రం అయినా, మధ్యాహ్నం అయినా, ఉదయం అయినా, ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా. వాళ్ళైతే ఆ ఇంటి చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనమైనట్లయితే ఇక్కడ
ఈ గారికి వాళ్ళకి బయలుపరిచిన దాన్ని బట్టి మనం ఇక్కడ ఏకంగా కూడి మనం ప్రార్థిస్తున్నాం. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి మనకున్నట్టు కూడా అప్పుడు వాళ్ళకి లేదు. మనకన్నా చిన్న ప్రార్థన అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే క్రైస్తవులు చంపేస్తున్నారు. అందుకని ఆ విధంగా ప్రార్థించుకోవడానికి వీలవక అక్కడ మరి ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. మనం ఈ చివరి సమయంలో మనకు అత్యాసక్తితో కూడిన ప్రార్థన సమాజానికి కావాలి. ఎవరైతే ప్రార్థిస్తుంటారో ఆ ప్రార్థించేవారే ఆ శరీరమే మార్పు పొంది బయటికి వెళ్తారు. కాబట్టి ఆ శిరసాను విడిపించిన ఆయనే ఇప్పుడు ఈ మట్టి శరీరం నుండి మహిమ శరీరంలో దాటించగలడు ఆయన. కాబట్టి పిల్లరా ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థన చేయాలి. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. మనం సేవించున్నవాడు అంత కృప కలిగిన వాడు, అంత కనికరమ కలిగిన వాడు. నేను నీ దగ్గర దోతను పంపించేయని విడిపించగలను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలని, నువ్వు ప్రార్థన చేయాలే కానీ ఆయన కార్యములను ఆయన చేయగలిగిన వాడు సుమా. నీవు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నావో లేదు నువ్వు ఆలోచించేయి. ఆ ప్రార్థన కలిగి ఉన్నావో లేదో ఆలోచించేయి. నీ ఆసక్తి ఎప్పుడు చూసినా కానీ లోక విషయాల మీద, లోక సంగతుల మీద, లోక కార్యాల మీద, లోక మాటలు వినాలని, లోక కార్యాలు చూడాలని, వాటి మీద నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన మీద ఆసక్తి లేకుండా ఉన్నావేమో. అత్యాసక్తితో ప్రార్థించకుండా నువ్వు ఏదో నామకార్థంగా ప్రార్థిస్తున్నావేమో సుమా. నిద్రపోతూ ప్రార్థిస్తున్నావేమో, మొత్తుగా ఉండి నువ్వు ప్రార్థిస్తున్నావేమో. పట్టుదల కలిగి ఆసక్తి కలిగి దాన్ని పొందుకోవాలని ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ మహిమ శరీరం పొందుకోవాలని ఆసక్తి నీకు ఉండాలి. ఈ దేహం నుండి విమోచించబడాలి, విడుదల పొందాలని ఒక ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించకుండా నువ్వు ఏదో నామకార్థంగా ప్రార్థిస్తున్నావేమో సుమా. నిద్రపోతూ ప్రార్థిస్తున్నావేమో, మొత్తుగా ఉండి నువ్వు ప్రార్థిస్తున్నావేమో. పట్టుదల కలిగి ఆసక్తి కలిగి దాన్ని పొందుకోవాలని ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ మహిమ శరీరం పొందుకోవాలని ఆసక్తి నీకు ఉండాలి. ఈ దేహం నుండి విమోచించబడాలి, విడుదల పొందాలని ఒక ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ మొదటి స్థితి మాకు కావాలి నాయన. ఆనాడు అపోస్తులు ఎఫెసు సంఘకాలం కలిగి ఉన్న స్థితి మాకు కావాలి నాయన. మొట్టమొదటి సంఘకాలం ఎఫెసు సంఘకాలం అయ్యా. అప్పుడు ఎంతో ప్రార్థనతో ఉన్నారు నాయన, ఆసక్తితో ఉన్నారు నాయన. ఆ మొట్టమొదటి సంఘము కలిగి నుండి ఆసక్తి అత్యాసక్తి కూడిన ప్రార్థనా జీవితం మాకు కావాలి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నాయన, వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో మేము ఎరుగున్నాము నాయన. ఈనాడు మేము కూడా దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో చూడాలి. అయ్యా చాలా మంది నాయన ఎందుకు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి తెలియదు నాయన, దేనికి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి తెలియదు నాయన. కానీ మేమైతే అయ్యా ఈ దేహం నుండి విమోచించమని ప్రార్థిస్తున్నాము, ఈ లోకం నుండి మమ్మల్ని విమోచించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ నశించే లోకం నుండి నాయన మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. సమయానికి వాళ్ళు ఆ ప్రార్థనకి సమయాన్ని ఇచ్చారు. వాడు ఓ నాకు ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు, ఖాళీ లేదు అది లేదు, కానీ వాళ్ళు ఆ సమయాన్ని ప్రార్థన కోసం ఆయనకి ఇచ్చారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు ఎన్నో పనులు మానుకొని ఏదో ఉన్నప్పటికీ కూడా అవసరమైనప్పుడు పేతురు గురించి వాళ్ళు
అత్యాసక్తితో ప్రార్థించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాజంలో అందరూ కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు.